విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోవడంపై ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సంస్థను కాపాడాలి, ప్రజలకు అవసరమైన బస్సులు పెంచాలి, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 7, 8న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలుంటాయని చెప్తున్నారు. జూలై 9 నుండి 18 వరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. జూలై 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ఉంటుంది. ఇక జూలై 30న మూడో దశ కార్యాచరణ ప్రకటించనుంది ఆర్టీసీ జేఏసీ. సంస్థను కాపాడాలి, ప్రజలకు అవసరమైన బస్సులు పెంచాలి, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలనే ప్రధానమైన డిమాండ్స్తో ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి 2 రోజులు 7, 8 రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన తెలియపరచాలని ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండో అంశంగా ఇవాళ 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు, అంటే దాదాపు ఒక 10 రోజుల పీరియడ్ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ అనే పదంలోకి వెళ్ళనీయకుండా ప్రజాప్రతినిధులుగా దీన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ ఆర్టీసీ సంబంధించిన స్థితిగతులన్నీ వివరిస్తూ ఇవాళ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఇవాళ 10 రోజుల పీరియడ్లో వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆందోళనను వెలిబుచ్చే విధంగా మా యొక్క ఏదైతే సిబ్బంది ఎదుర్కొన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు అయితే ఉండే వారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఇవాళ ఏదైతే నిర్ణయం చేయడం జరిగిందో అది 9 నుంచి 18 వరకు జరుగుతుంది. ప్రతి వర్కరు కూడా 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ముఖ్యమంత్రి గారికి స్వయంగా అడ్రస్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్త పరిస్థితులన్నీ వివరిస్తూ ఇవాళ సంతకాల సేకరణ కూడా దాదాపు వేలాది మంది మరి ఇవాళ ఆర్టీసీ సిబ్బంది సంతకాల సేకరణ చేసి 27వ తారీఖున కలెక్టర్ గారి ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారు పంపి ఆ మేరకు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రభుత్వ పరంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనేది ఇవాళ జేఏసీగా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మరి దాంతో భాగంగా ఫర్దరు మరి నెలాఖరికి దాదాపు మళ్ళీ జేఏసీగా కూర్చొని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాకి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి